నరసింహ అనేది లార్డ్ విష్ణు యొక్క 4వ అవతారం. ఈ అవతారంలో ఆయన అర్ధ మనిషి, అర్ధ సింహం రూపంలో అవతరించాడు. ఇది భగవంతుని యొక్క అత్తక. ఒకప్పుడు హిరణ్యకశిపు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను తననే దేవుడిగా పూజించాలని అందరికీ చెప్పేవాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాద మాత్రం ఎప్పుడూ లార్డ్ విష్ణుని భక్తితో ప్రార్థించేవాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చాలాసార్లు కష్టపెట్టాడు. అయినా విష్ణు అతన్ని ఎప్పుడూ కాపాడేవాడు. నీ విష్ణు ఎక్కడున్నాడు? ఒకరోజు విష్ణువు ఎక్కడా అని అడిగితే అతను ఎక్కడైనా ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పాడు. కోపంతో స్తంభాన్ని కొట్టగా నరసింహుడు రూపంలో విష్ణువు బయటకు వచ్చాడు. సాయంత్ర సమయం, పగలు కాదు రాత్రి కాదు, ఇంటికి గడప వద్ద, లోపల కాదు బయట, తన మోకాళ్లపై పెట్టుకుని తన గోర్లతో హిరణ్యకశిపుడిని సంహరించాడు. భక్తి, నమ్మకం ఎప్పుడూ కాపాడుతాయి. అహంకారం నాశనానికి దారితీస్తుంది. భక్తిని కాపాడి దుర్మార్గాన్ని నాశనం చేశాడు. ఇది ధర్మ విజయం సూచిస్తుంది.